రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? ఓకే, ఒక నిమిషం ఆలోచిద్దాం. ఒకవేళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ నాకు కానీ నా భర్తకు కానీ ఉన్నాయి అనుకోండి, అది ఏమైనా తప్ప, అది ఏమైనా నేరమా? మీరు అడుగుతున్నారు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా అని. ఉన్నా లేకున్నా ఏంటి డిఫరెన్స్? అది ఏమైనా తప్ప నేరమా? మీకు ఏదైనా చేయాలనిపిస్తే, ఉద్యోగంలో ముందుకు రావాలన్నా, వేరే ఇంకోటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, అది నేరం ఎట్లయితుంది? టు ఆన్సర్ ఎనీవే, దట్ ఈస్ ప్రిన్సిపల్. మీ క్వశ్చన్ ఆన్సర్ 20 years బ్యాక్ నేరం అని కాదు మేడం మేము అడిగింది, జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం అడిగాము అంతే. అది క్రైమ్ అని మేము చెప్పట్లేదు. మరి ఎందుకు, వాట్ ఇస్ ద రెలెవెన్స్? మీ హస్బెండ్ కి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు మర్డర్ జరిగే ముందు వరకు కూడా అతను హైదరాబాద్ లో వివేకానంద రెడ్డితో ఉండొచ్చు కదా, అతను ఎందుకు అక్కడ లేడు? హైదరాబాద్ లో ఎందుకున్నారు? ఎవరు? మీ హస్బెండ్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నారు? హైదరాబాద్ లో ఉన్నారు కదా. అతను పులివెందల మర్డర్ జరిగే ముందు రోజు వరకు అవినాష్ కోసం వివేకానంద రెడ్డి ప్రచారం చేస్తున్నారు. సో మీ హస్బెండ్ హైదరాబాద్ లో ఉన్నారు కదా మేడం ఆ టైంలో. పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి హైదరాబాద్ లో ఎందుకున్నారు, పులివెందల్లో ఉండాలి కదా. మీరే చెప్తున్నారు కదా దానికి పొలిటికల్ ఆస్పిరేషన్స్ లేవని. అప్పుడు దట్ ఈస్ ఎవిడెన్స్. ఇట్ హ్యావ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ కదా. సిబిఐ స్టేట్మెంట్ లో ఉన్నాయి కదా మేడం. ఏంది? మీ హస్బెండ్ కి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి అమెరికాలో వదిలేసి ఇక్కడికి హైదరాబాద్ కి వచ్చారు అని చెప్పేసి ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రూఫ్ చెప్పండి. స్టేట్మెంట్స్ లో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం, దాని మీద క్లారిటీ ఇస్తారని అంతే. I'll give you the clarity. అమెరికా నుంచి ఇండియాకి వచ్చాం కదా, పాలిటిక్స్ గురించి అనుకుంటున్నారు. పేషెన్స్ ప్లీజ్. రెండు నాకు ఒక కొడుకు ఉన్నవాడు. ఇప్పుడు 2 పిల్లలు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక కొడుకు ఉన్నాడు. 9 నెలలు చాలా కష్టపడ్డాడు. పుట్టిన రోజు నుంచి ఏదో ప్రాబ్లంతో పుట్టాడు. ఒక్కసారి కూడా నోటితో పాలు తాగలేని పరిస్థితి. ముక్కులో పైప్ పెట్టి ట్యూబ్లో పెట్టేవాళ్ళం. 9 నెలలు చనిపోయినప్పటికీ మెడలు కూడా నిలవలేదు. ఆ 9 నెలల్లో వివేకానంద రెడ్డి గారు నాతో పాటు 3 నెలలు అక్కడే ఉన్నాడు. పుట్టినప్పుడు వచ్చాడు, మళ్ళీ మధ్యలో వచ్చాడు. బాబుని ఎత్తుకుంటూ ఫీడ్ చేస్తూ, నేను పాలు పంప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోతాను వర్క్కి. వివేకానంద రెడ్డి గారు నాన్నగారు అమ్మగారు చూసుకుంటున్నారు. ప్లస్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ 48 hours నేను ట్యూబ్ మారుస్తాను. నేను మార్చేది చూసి, బాబు ఏడ్చేది చూసి నా కూతురు నన్ను పట్టుకొని చెయ్యొద్దు. వెరీ డిఫికల్ట్. 9 నెలలు చనిపోయాడు. అప్పుడు అమ్మా నాన్న పడే కష్టం చూడలేక, ఫ్యామిలీ అంతా ఒకటిగా ఉంటే బాగుంటుంది అని ఇండియాకి రావాలని డిసైడ్ చేశాను. అదర్వైజ్ నేను అమెరికాలో ఉంటే ఆవిడ హ్యాడ్ అ వండర్ఫుల్ ప్రాక్టీస్, చాలా సంపాదించింది దాన్ని. నా పిల్లలు 2 అక్కడే పుట్టారు. బట్ ఐ నీడ్ టు బీ దేర్ ఫర్ మై మదర్ అండ్ ఫాదర్. వాళ్ళు పడే బాధ చూడలేక
he made a decision to come back to India. It's a personal decision. There is no politics here. పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్నంత మాత్రాన అన్ని పాలిటిక్స్ కాదమ్మా. మేము కూడా మనుషులమే. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరీ అడుగుతున్నారు, తప్పడం లేదు. ఎస్ Madam, you are lawyer in Supreme Court, and the lawyer of Chandrababu Naidu happened to be one in the same. I forget his name. సిద్ధార్థ్ లూత్రా. In the skill development course. సిద్ధార్థ్ లూత్రా. Is it by coincidence, or as some political leaders claim, he is recommended to you by Chandrababu Naidu? When I tried to choose a lawyer in Delhi, I made a list of all the senior criminal lawyers available in Delhi, did my groundwork on everybody, and happened to pick him. That was a couple of years prior to these cases. Maybe he chose because, maybe Chandrababu Naidu chose him because he's a good lawyer and he's did a good job in my case. I don't know why he chose, but my lawyer was Mr. Luthra way before he became this person's lawyer. And something else. You asked, is that the only question you had for me? Or you were, as people say, that Naidu recommended lawyer. మేడం, ఈ వివేక మర్డర్ కేసులో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాట్లాడి ఉంటారు. అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందనేది సిబిఐ తేల్చింది. సో విజయమ్మ ఫీలింగ్ ఏంటి మేడం? విజయమ్మతో మీరు మాట్లాడినప్పుడు ఆమె అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళ పాత్ర ఉందనేది ఆమె నమ్ముతుందా? ఎందుకంటే ఇటు జగన్ తోటి మంచిగా ఉంటుంది, షర్మిలా తోటి మంచిగా ఉంటుంది, ఆమె మీతోటి మంచిగా ఉంటుంది. కాబట్టి విజయమ్మ ఫీలింగ్ ఏంటి? ఈ హత్య కేసుకు సంబంధించి ఆమె ఫీలింగ్ ఏంటి? I can't talk for somebody else. మీరు ఎప్పుడు చర్చించలే మేడం విజయమ్మతోటి? ఇంకొకరి విషయం నేను చెప్పలేను. ఆఫ్టర్ ఆల్ హర్ రిలేషన్షిప్ టు హర్, తల్లి కొడుకు, తల్లి కూతురు బంధం, దాంట్లో నేను ఇన్వాల్వ్ కాకూడదు. ఎస్ మేడం, సిబిఐ ఛార్జ్షీట్ సంబంధించి కూడా షమీం 28 పేజీల ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా మీ గురించి, మీ మామ శివప్రకాష్ రెడ్డి గురించి బెదిరించిన అంశాలు, వాట్సాప్లో మీ తండ్రికి మెసేజ్ చేసిన అంశాలు చాలా ప్రస్తావించి, మీరు మాత్రం షమీం గురించి ఐడియా లేదని చాలా సింపుల్గా దాటవేస్తూ ఉన్నారు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, సిబిఐకి వాంగ్మూలం ఇచ్చింది, 28 పేజీల ఛార్జ్షీట్ని కూడా సిబిఐ కోర్టుకు సబ్మిట్ చేసింది. ఓకే, ఆ స్టేట్మెంట్లో ఇంకొక మాట కూడా ఉంది. ఎందుకంత చెత్తగా రాస్తావు సునీత గురించి అంటే, అట్లా రాస్తేనే ఆయన రెస్పాండ్ అవుతాడు అని. దట్ టెల్స్ యూ ద లవ్ మై ఫాదర్ హ్యాస్ ఫర్ మీ. నెక్స్ట్, ఎర్రగంగిరెడ్డికి అంటే మేడం, ఎర్రగంగిరెడ్డి వివేకానంద దగ్గర ఉన్నారు. సో అవినాష్ రెడ్డి దగ్గర కూడా వెళ్తున్నాడు. అయితే అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి వివేకానందకి మధ్య గ్యాప్ ఉంది. ఎర్రగంగిరెడ్డి వెళ్ళి వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అన్న విషయం హత్యకు ముందు వివేకానంద నాలెడ్జ్ లో ఉందా లేదా? నాకు తెలియదు. ఇప్పుడు మీతో షేర్ చేయలేదు. రెడ్డి లేరు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది, రాళ్ల దాడి. దాన్ని మీరు ఒక చెల్లెగా ఎట్లా 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 అనుకుంటున్నారు మేడం? Should not be done to anybody. Not to my brother, not to anybody. Should not be done. తప్పు. అట్లా ప్రాబ్లమ్స్ పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు, పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు. అక్కడ సేమ్ ప్రిన్సిపల్, ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే ఇంకా స్టేట్ సంగతి ఏంటండి? ఒక చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే స్టేట్ సంగతి ఏంటి? ఇట్లాంటివి ప్రివెంట్ చేస్తే గనా, ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడితే గనా ఇంకొకరు చెయ్యరు. అక్కడ చేసిన వాళ్ళకి శిక్ష పడట్లేదు, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అందుకే
చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఐ థింక్ 12:40 అయింది. ఇట్స్ ఆల్రెడీ బీన్ అ లాంగ్ టైమ్. కడప ప్రజలకి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఒక లీడర్ కాదు, వాళ్ళ ఇంట్లో మనిషి. ఇంట్లో మనిషికి ఎవరికైనా ఇట్లా జరిగితే సహించలేరు. పోయినసారి గెలిపించుకున్నారు తెలియక, ఈసారి గెలిపించుకోరు. ఎందుకంటే ఇదంతా తెలుసు. నా ఇంట్లో మనిషి, నాకు సహాయం చేసే మనిషి అనుకుంటే ఎవరు ఓటు వేయరు. కడప ప్రజల మీద నాకు ఆ నమ్మకం ఉంది. అవినాష్ రెడ్డికి ఓటు వేయరు, షర్మిలా గారికి ఓటు వేస్తారు. Yes, Mr. Rahul. When Dr. Rajshekar Reddy was alive, he used to often say, and he went on record in the assembly also, saying that the killers of his father, Raja Reddy, have gone scot-free. He has allowed them to move freely, despite being the chief minister. So probably Jagan Reddy is also taking a leaf out of his father's stand and allowing the killers of his uncle to move around freely. So, who is Rajshekar Reddy or Jagan Mohan Reddy to decide who should go free? A crime is a crime against the state. Today, if I decide I want to pardon the killers, that's not in my prerogative. The crime is against the state. It's a law and order problem. You should. I can forgive somebody. That's my personal issue. Legally, state has to take an action against anybody who does crime. If state doesn't take an action, then it sets a bad precedence for the state's law and order. Y.S. Rajshekar Reddy can pardon whoever he wants on a personal level, not as a chief minister. As a chief minister, you are supposed to do the right thing legally, right thing for the state. So you mean Rajshekar Reddy did wrong? Okay. My grandfather Raja Reddy was murdered when I was not around. I was not in this country for several years at that point. So, apudi what happened then, em jarigayo naku teliyadu kuda. So, I'm not competent to answer that question of what exactly happened. I'm only talking about the principle. మేడం చివరిగా ఒకటే క్వశ్చన్, వివేకానంద రెడ్డి హత్య రాజకీయాల కోసం, ఎంపీ టికెట్ కోసము, పులివెందుల రాజకీయాల పైన జరిగిందని పదే పదే చెప్తా ఉన్నారు. మీరు ఈరోజు అదే హత్య అంశాన్ని అడ్డం పెట్టుకొని అవినాష్ రెడ్డికి ఓటు వేయద్దు, షర్మిలకు ఓటు వేయాలని చాలా స్పష్టంగా కోరుతున్నారు. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల నేపథ్యంలో మరి మీరు చేసే రాజకీయాన్ని, మీరు అడిగేటువంటి ఈ యొక్క హత్యను అడ్డం పెట్టుకొని చేసేటువంటి రాజకీయం అనరా? దీన్ని ఏమంటారు? న్యాయ పోరాటం అంటారు దీన్ని. కోర్టులో ఉంది, సిబిఐ దర్యాప్తు చేస్తా ఉంది. మీరు ఎన్నికల టైంలో మీడియా ముందుకు వచ్చేసి ఓట్లు అడుగుతా ఉన్నారు. దీన్ని ఏమనాలి? న్యాయ పోరాటం అంటారు. నేను ప్రజా తీర్పు కోరుతున్నాను. థ్యాంక్ యూ.